Jesus loves you. Let not your heart be troubled. Jesus calls and God bless you. యేసు పిలుచుచున్నాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. యేసు చేపలు, అసలు ఇది ఎలా సాధ్యం? నువ్వు నాతో వచ్చే. మీరు ఈ చిత్రాన్ని చూస్తుండగానే నిరీక్షణ కలుగుతుంది. ఇతని పాపములు క్షమించబడ్డాయనడమా, పైకి లెమ్ము, నడువుము అనడమా. దయచేసి ఈ యేసు చిత్రాన్ని కుటుంబముతో సహా తప్పక చూడండి. యేసు ఏప్రిల్ 25 నుండి మీ అభిమాన థియేటర్లలో. My precious friends, నా అమూల్యమైన స్నేహితులారా, it's a joy to welcome you to today's prayer. నేటి ప్రార్థనా సమయం కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించడం ఎంతో సంతోషం. As we have united our hearts together, మనం ఏకీభవించి మన హృదయాలను ఏకీభవింపచేసి ఉండగా the Lord is also ready to hear our prayers. ప్రభువు కూడా మన ప్రార్థన ఆలకించుటకు సిద్ధంగా ఉన్నారు. Don't be afraid. భయపడవద్దు. The Bible says, perfect love casts out all fear. దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది, పరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టివేస్తోంది. Jesus really loves you. యేసు నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. He wants to help you. ఆయన మీకు సహాయం చేయాలని కోరుతున్నారు. You just trust Him and say, Lord, thank you for loving me. మీరు కేవలం ఆయనను నిరీక్షించి నన్ను ప్రేమిస్తున్నందుకై మీకు వందనములు అని చెప్పండి. I know you love me and you will answer my prayers now. నాకు తెలుసు ప్రభువా, మీరు నన్ను ప్రేమిస్తున్నారు, ఇప్పుడు నా ప్రార్థనలకు జవాబును గ్రహిస్తారు. As you say it, మీరు అలా చెప్తూ ఉండగా fear will leave you right now, భయం ఇప్పుడే మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. and His power will come upon you as you pray unto Jesus. మీరు యేసుకు ప్రార్థిస్తూ ఉండగా ఆయన యొక్క శక్తి మీ మీదకు దిగి వస్తుంది. Believe that Jesus loves you and you will see the glory of God. నమ్మండి, యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నారని, దేవుని యొక్క మహిమను మీరు చూస్తారు. భక్తులతో పాడేదం, భక్తులతో పాడేదా, పరమ సభ ముక్తి కోరి కూడేదా, భక్తులతో పాడేదా. తల్లి దయతోడున్న గణదేవాని శిశువు కనుమూయు చుండగా, తల్లి దయతోడున్న గణదేవాని శిశువు కనుమూయు చుండగా, వెలిగే మెలిమి బంగారు మహిమ స్వరూపుడ, వెలిగే మెలిమి బంగారు మహిమ స్వరూపుడ, నిర్మలుడా పాద దర్శనం అందించు భక్తులతో పాడేదం, భక్తులతో పాడేదం, పరమ సభ ముక్తి కోరి కూడేదం, భక్తులతో పాడేదం. తల్లి దయ
ఘనదేవాని శిశువు కనుమూయు చుండగా తల్లి దయ తోడున్నా ఘనదేవాని శిశువు కనుమూయు చుండగా వెలిగే మేలిమి బంగారు మహిమ స్వరూపుడా వెలిగే మేలిమి బంగారు మహిమ స్వరూపుడా నిర్మలుడా పాద దర్శనం అందించు భక్తులతో పాడేదం పరమ సభ ముక్తి కోరి కూడేదం భక్తులతో పాడేదం భక్తులతో పాడేదం. నా పేరు నక్క స్వర్ణలత. నాకు పాప బాబునండి. పాప పుట్టిన తర్వాత పాపకి 3 సంవత్సరాలు నిండలేదండి, 3వ సంవత్సరం జరుగుతుంది. అప్పుడు మేము దెబ్బలాడి మా అమ్మగారింటికి వచ్చేసామండి. మా అమ్మగారింటికాడ మా పాపకి ఒక పెద్ద సిమెంట్ కిటికీ సాతాను శోధన వల్ల కిటికీ పాప మీద పడిపోవడం జరిగిందండి. ఆ పరిస్థితుల్లో నేను కూడా దగ్గర లేనండి, మా అమ్మగారే ఉన్నారండి. మరి ఆ పరిస్థితిలో గబగబా హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగిందండి. డాక్టర్లు ఏమో బతకదమ్మా, అలాగేలాగా బోన్స్ అన్నీ ఇవన్నీ ఇరిగిపోయినాయి పాపి అనేసి అన్నారండి. అయినా ట్రై చేస్తాము, అలాగనే ఆక్సిజన్ అది పెట్టారండి. ఆ రోజంతా అయిపోయిందండి. మరుసటి రోజు మేము అంతకుముందే ఏసీపీలు ఇచ్చినాడు భాగస్థులు పథకంలో ఉన్నామండి. నాకు వెంటనే గుర్తుకొచ్చి, అమ్మ ఇలా ఫోన్ చేస్తే బ్రతుకుతుందమ్మా పాప, నాకు దేవుడి మీద మంచి నమ్మకం ఉంది, అలాగేలా విశ్వాసంతో అని జీసస్ కాల్స్కి మేము నెంబర్ పెట్టుకుని నా భర్త నేను మరుసటి రోజున వెళ్ళి ఫోన్ చేయగానే, అమ్మ మీరేమీ భయపడని అవసరం లేదు, మీ పాప మాట్లాడుతుందమ్మా అని మాకు ఆ ధైర్యంతో ప్రార్థన చేసి మంచి మాటలు చెప్పి జీసస్ కాల్స్ ద్వారా మేము ప్రార్థన విని వెంటనే వెళ్ళి పాపను చూసేసరికి పాప ఇలాగెలా కదలడం మాట్లాడడం జరిగిందండి. పాప పేరు మణిరత్నం అండి. ఇప్పటి వరకు కూడా పాపకి ఎటువంటి ఇది లేకుండా ఎంతో ఆరోగ్యంగా ఉందండి. జీసస్ కాలో ప్రార్థన వల్ల మా పాప బ్రతికిందండి. అయితే 2003లోని ఇక్కడ రాజమండ్రిలో కోటాలు ఎట్టడం జరిగిందండి. దినకరన్ గారు అయ్యగారు బ్రదరన్ చర్చ్కి వచ్చారండి. అప్పుడు పాపకి ఒళ్ళంతా కూడా పెద్ద కట్టేసి ఉంది. ఆ కట్టుతోటే మేము గబగబా చర్చికి తీసుకువెళ్తే దినకరన్ గారు అయ్యగారు చెయ్యి వేసి ప్రార్థన చేసిన తర్వాత పాప నడదని చెప్పిన డాక్టర్ గారులే కూడా పాప అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత పాప ఇలా గేట్ పట్టుకొని నిలబడడం చాలా అద్భుతమండి. అయ్యగారు చేసిన తర్వాత నడవలేదన్న పాప గేట్ పట్టుకొని నిలబడి ఎంతో ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నదండి. My friend, God loves you. నా స్నేహితులారా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. We have a beautiful blessing plan called the Family Blessing Plan in the Jesus Calls Ministry. కుటుంబ ఆశీర్వాద ప్రణాళిక అనే అద్భుతమైన ప్రణాళిక యేసు పిలుచున్న పరిచర్యలో మీ కొరకై ఏర్పాటు చేయబడింది. You can join your family in that plan. మీ కుటుంబాన్ని ఈ ప్రణాళికలో సభ్యులుగా మీరు చేర్పించవచ్చు. Just as you register your family members' names, we'll be praying every day in the prayer tower for them. మీరు మీ కుటుంబ సభ్యుల పేర్లు ఈ ప్రణాళికలో చేర్పించుండగా ప్రతిరోజు ప్రార్థనా గోపురంలో వారి కొరకై ప్రార్థన చేస్తూ ఉంటాం. And the Lord will bless your family members. ప్రభు మీ కుటుంబ సభ్యులని ఆశీర్వదిస్తారు. The Lord has said in Psalm 115 and verse 14, 115 కీర్తన 14వ వచనంలో ప్రభు సెలవిచ్చారు, the Lord will make you and your children to increase with his blessings. దేవుడు మిమ్మును మీ పిల్లలను తన ఆశీర్వాదముల చేత వృద్ధి పొందించును. If you are married మీకు వివాహమైనట్లయితే, and waiting for a child, బిడ్డ కోసం వేచి ఉన్నట్లయితే join in this plan. ఈ యొక్క ప్రణాళికలో సభ్యులుగా చేరండి. May God make you in. దేవుడు మిమ్మును వృద్ధి పొందించును గాక. ఈ కుటుంబ ఆశీర్వాద పథకంలో చేరదలచిన వారు మీరు సంప్రదించవలసిన మా చిరునామా, యేసు పిలుచుచున్నాడు, ప్రార్థనా గోపురం, జేసీ హౌస్, నెంబర్ 72, రాజాజీ సాలై, ప్యారిస్, చెన్నై 600001. అలాగే మా సికింద్రాబాద్ చిరునామా నెంబర్ 10-3-163/3 ఓల్డ్ ల్యాన్సర్ లైన్స్,
హిమ్మత్ నగర్, సికింద్రాబాద్ 500025. Jesus calls as a ministry of prayer. యేసు పిలుచుచున్నాడు సేవ, ఇతరులకు ప్రార్థించేటువంటి సేవ. Paul Dinakaran or Evangeline Paul are not miracle workers. పాల్ దినకరన్ మరియు ఇవాంజలిన్ పాల్ దినకరన్ గారు అద్భుతాలు చేసేటువంటి వారు కారు. Only Jesus Christ can do miracles for you. యేసు క్రీస్తు వారు మాత్రమే మీకోసం అద్భుతాలు జరిగించగలరు. And he has all the power to wipe away your tears. మీ దుఃఖాన్ని తుడిచివేయగల సర్వశక్తి కలిగిన దేవుడు ఆయనే. I've asked God this morning to bless each one of you. నేను ఈ ఉదయ కాలంలో ప్రతి వారిని దీవించమని దేవుణ్ణి అడిగాను. He told me, yes, I will come and I will bless them. ఆయన నేను వచ్చి దీవిస్తానని సెలవిచ్చారు. Whatever you want, he will grant this morning. ఈ ఉదయ కాలం మీకు ఏం కావాలని మీకు ఇస్తారు. So every time I have to go and preach somewhere, నేను వాక్యం చెప్పాల్సిన ప్రతి పర్యాయం I fast and fast and fast and fast and for prayer. నేను ఉపవాసంతో ప్రార్థన చేస్తాను. All my days are all the time passing in fasting and praying. నా దినాలు ఎప్పుడు కూడా ఉపవాసంతో ప్రార్థనతో గడిచిపోతాయి. And Christ would come. క్రీస్తు దిగి వస్తారు. He would tell me what I should preach. నేనేం బోధ చేయాలో చెప్తారు. This morning I got up at 4:30. నేను ఈ ఉదయకాలం 4:30కి లేచాను. Prayed till 8:30. 8:30 వరకు ప్రార్థించాను. Jesus sat with me యేసు నాతో కూర్చున్నారు. and told me what I should preach to you today. నేను ఈ రోజు మీకు ఏం బోధించాలో చెప్పారు. That is why I'm quoting so many verses to you. అందుకే మీకు చాలా లేఖన భాగాలు చెప్తున్నాను. It's amazing to learn from Jesus. యేసునొద్ద నేర్చుకోవడం మహాద్భుతమైనది. Oh, he wants to teach you. ఆయన మీకు బోధించాలని కోరుతున్నారు. Yesterday I was waiting at his feet నిన్నటి దినం ఆయన పాదాల చెంత కనిపెట్టాను. and he told me what I should preach. నేనేం బోధించాలో ఆయన నాకు చెప్పారు. It was then he showed me these two people whom I called. అప్పుడు ఆయన నేను పేరు పెట్టి పిలిచిన ఇద్దరిని నాకు చూపెట్టారు. I saw the meeting. నేను ఆ సభను చూచాను. I saw the first row. నేను మొదటి వరుసను చూచాను. I saw that girl with the red sari. ఎర్ర చీరతో ఉన్న ఆ సహోదరిని చూచాను. And then I saw this man with the blue shirt. ఆ తర్వాత బ్లూ షర్ట్ తో ఉన్న బాబును చూచాను. And he told me this story of this girl and this man. ఈ యొక్క పురుషుని స్త్రీ యొక్క కథను ప్రభువు నాకు చెప్పారు. And he saw what happened. జరిగిందో మీరు చూచారు. When I called them to the platform, they cried. నేను వారిని వేదిక మీదకి పిలిచినప్పుడు వారు రోదించారు. My dear brothers and sisters, నా ప్రియ సోదర సోదరీలరా, Jesus wants to teach you before every one of your sermon. యేసు మీ ప్రతి ప్రసంగాన్ని ముందుగానే మీకు నేర్పించగోరుతున్నారు. That's why he kept his disciples with him. కనుకనే శిష్యుల్ని తనతో కూడా ఆయన ఉంచుకున్నారు. Tell him, Father, ఆయనతో చెప్పారు, తండ్రి I want to be with you. నేను మీతో ఉండగోరుతున్నాను. I want to spend hours in prayer with you. నేను గంటల పాటు మీతో ఉండగోరుతున్నాను. You may be very, very busy. మీరు చాలా రద్దీగా ఉండవచ్చు. When I was in the State Bank of India, నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పని చేస్తున్నప్పుడు I was a very big official. నేను చాలా పెద్ద ఆఫీసర్ని. 28 years I was a very big official. 28 సంవత్సరాలు పెద్ద ఆఫీసర్ గా ఉన్నాను. I had 700 officers under me. నా కింద 700 ఆఫీసులు పని చేస్తున్నాయి. That means 7,000 people under me. అంటే నా క్రింద 7,000 మంది ప్రజలు ఉన్నారు. 3 states I had to travel. 3 రాష్ట్రాలు నేను ప్రయాణం చేయాలి. And with all that, అంతటితో పాటుగా every morning at 7 o'clock I will get up. ప్రతి ఉదయం 7 గంటలకు లేచేవాడిని. Till 9 I'll be in prayer. 9 గంటల వరకు ప్రార్థనలో ఉండేవాడిని. Every day. ప్రతిరోజు. Every day. ప్రతిరోజు. And even if my officials, if they want to contact me, they will say, now brother will be in prayer. మా అధికారులను సంప్రదించాలన్న వారు అనుకునేవారు, ఇప్పుడు సోదరుడు ప్రార్థన చేసుకుంటాడు అనుకునేవారు. I maintain my prayer time. నా ప్రార్థనా సమయాన్ని నేను కొనసాగించాను. All my holidays I'll go for big crusades. నా సెలవు దినాల్లో పెద్ద సభలకు వెళ్ళేవాడిని. For that every Saturday and Sunday I'll fast and pray. అందుకోసం ప్రతి శనివారం ఆదివారం ఉపవాసించి ప్రార్థించేవాడిని. That is how I kept my spiritual life. ఆ రీతిగా ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్నాను. Jesus wants you to come and spend time with him. యేసు తనతో మీరు సమయం గడపాలని కోరుతున్నారు. Will you do that, my brother? నా సోదరుడా, మీరు అలా చేస్తారా? Will you do that, my sister? నా సోదరి, మీరు అలా చేస్తారా? Then he will be able to teach you. అప్పుడు ఆయన మీకు ఉపదేశం చేస్తారు. Then he'll be able to reveal great things to you. అప్పుడు ఆయన గొప్ప సంగతులు మీకు బయలుపరుస్తారు. The Bible says బైబిల్ ఏం చెప్తుందంటే, in Jeremiah 33 and verse, ఇర్మియా 33:3లో, call unto me, నన్ను అడుగుము, I'll show you great and mighty things which you do not know. నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు నీకు తెలియచెప్పేదను. That is why he kept his disciples with him. అందుకే ఆయన శిష్యుల్ని తనతో కూడా ఉంచుకున్నారు. And he taught them to preach. ఆయనకు బోధించడం నేర్పించారు. Thirdly, మూడవదిగా gave them power to heal the sick and deliver the demon possessed. రోగుల్ని స్వస్థపరచడానికి, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి వారికి అధికారం ఇచ్చారు.
Acts 10:38 says, అపోస్తుల కార్యం 10:38లో Jesus Christ was like that. యేసుక్రీస్తు అలాంటి వాడిగా He ఉన్నాడు. went about doing good ఆయన మేలు చేయుచు సంచరించాడు. and delivering all those who were oppressed by the devil. దురాత్మ ప్రభావాల చేత ఒత్తిడికి లోనైన వారిని విడిపించాడు. So he gave that authority to his disciples. కాయనక ఆయన అధికారాన్ని శిష్యులకు ఇచ్చాడు. Go and deliver my people. వెళ్ళి నా ప్రజలకు విడుదల ఇవ్వండి. Set them free from disease. వ్యాధుల నుంచి వారికి విడుదల ఇవ్వండి. Set them free from the demon powers. అపవాది కార్యాల నుంచి వారికి విడుదల ఇవ్వండి. Somebody told me yesterday, ఎవరో నాకు చెప్పారు నిన్నటి దినం after the meeting, సభ తరువాత, oh, how many people were being tormented by the evil spirits. ఎంతమంది ప్రజలు అపవాది కార్యాల చేత పీడించబడుతున్నారు. How they were jumping and dancing when the mass prayer was praying. అందరి కోసం ప్రార్థన చేస్తున్నాడు. వారు ఎలాగున గంతులు వేస్తూ నాట్యమాడుతూ ఉన్నారు. Christ is like that. క్రీస్తు అలా ఉన్నారండి. He wants to give you his power. ఆయన తన శక్తిని మీకు ఇవ్వగోరుతున్నారు. He wants to give you his power. ఆయన తన శక్తిని మీకు ఇవ్వగోరుతున్నారు. That's why he kept them with him. కనుకనే వారిని తనతో ఉంచుకున్నారు. And he exhibited his mighty power through them. తన బలమైన శక్తిని వారి ద్వారా ప్రత్యక్షపరిచారు. Cheer up, my brother. ధైర్యం తెచ్చుకోండి సోదరులారా. Cheer up, my sister. ధైర్యం తెచ్చుకోండి సోదరీలారా. God wants to keep you with himself. దేవుడు మిమ్మల్ని స్వయంగా తనతో ఉంచుకుంటారు. He wants to teach you as to how to preach. ఎలా బోధించాలో ఆయన మీకు నేర్పిస్తారు. He wants to give you his power to deliver the people. ప్రజలకు విడుదల ఇవ్వడం కోసం తన శక్తిని మీకు ఆయన అనుగ్రహిస్తారు. He is concerned about his people. ఆయన తన ప్రజల గురించి శ్రద్ధ గలవాడు. He wants to deliver them. వారికి విడుదల ఇవ్వాలని కోరుతున్నారు ఆయన. He is willing to give you his power. ఆయన తన శక్తిని మీకు ఇవ్వగోరుతూ ఉన్న దేవుడు. Hallelujah. హల్లెలూయా. Oh, what a wonderful God. ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. Oh, every day that we spend with him, ప్రతిరోజు మనం ఆయనతో సమయం గడుపుతాం. it is marvelous. అది మహిమాన్వితం. Oh, we want to spend more time with him every day. మనం ఆయనతో ప్రతిరోజు ఎక్కువ సమయాన్ని గడపాలని కోరుకుందాం. Jesus chose his disciples. యేసు తన శిష్యుల్ని ఎన్నుకొని ఉన్నారు. Then he kept them with ఆ himself. తర్వాత స్వయంగా వారిని తనతో ఉంచుకున్నారు. Then he ordained them. ఆ తర్వాత ఆయన వారిని నియమించారు. Jesus ordained them. యేసు వారిని నియమించారు. What kind of ordination? అది ఎటువంటి నియామకం? He gave them the different kinds of ministry. ఆయన వారికి విభిన్నమైన పరిచర్యలను ఇచ్చారు. If you read Ephesians chapter 4 and verse 11, ఎఫెసీ 4:11 చూస్తే you see the 5 kinds of ministries that Jesus Christ had in mind. యేసుక్రీస్తు మనసులో ఉన్న 5 రకాల పరిచర్యల్ని మనం చూడగలుగుతాం. First, మొదటిగా the ministry of apostles. అపోస్తలుల యొక్క పరిచర్య. Apostles means special messengers sent by God. అపోస్తలులు అనగా దేవుని ద్వారా పంపబడి ఉన్న ప్రత్యేకమైన వర్తమానికులు. In 2 Corinthians chapter 12 and verse 12, 2 కొరింథీ 12:12 మనం చూస్తే the Bible says, బైబిల్ చెప్తోంది, Jesus gives his apostles ability to perform miracles, యేసు తన అపోస్తలులకు అద్భుతమైన కార్యములు చేసే శక్తిని ఆయన అనుగ్రహించి ఉన్నారు. signs and wonders. అద్భుత కార్యాలు, సూచక్రియలు. Secondly, the prophets of God. రెండవదిగా దేవుని ప్రవక్తలు. The prophets of God are inspired messengers of God. ప్రవక్తలు దేవుని ద్వారా ప్రేరేపించబడి ఉన్న వర్తమానికులు. If you read Numbers chapter 12, సంఖ్యాకాండము 12 అధ్యాయం 6 to 8, 6 నుంచి 8 వరకు God దేవుడు says, సెలవిస్తున్నారు, if there is a prophet amongst you, మీ మధ్యలో ప్రవక్త ఉండిన యెడల I will talk to him through visions and dreams. నేను కలల ద్వారా, దర్శనాల ద్వారా తనతో మాట్లాడుతాను. As for Moses, I talked to him face to face. మోషే అయితే నేను నేరుగా తనతో మాట్లాడాను, ముఖాముఖిగా. What a privilege it is to be a prophet of God. దేవుని ప్రవక్తగా ఉండడం ఎంత గొప్ప ధన్యత. Today people are searching for a real prophet of ఈ God. రోజున ప్రజలు దేవుని యొక్క నిజమైన ప్రవక్త కోసం వెతుకుతున్నారు. It is one thing to give a prophecy now and then. అప్పుడు ఒక ప్రవచనం చెప్పడం అది వేరండి. If you read Acts 12 and verse 9, అపోస్తుల కార్యం 12:9 మనం చూసినట్లయితే, Philip the evangelist had 4 daughters. సువార్తికుడైన ఫిలిప్పుకు 4 కుమార్తెలు ఉన్నారు. They were all the time giving out prophecy, వారు ఎల్లప్పుడూ కూడా ప్రవచన వాక్కులు చెప్తున్నారు. but they were not prophets. అయితే వారు ప్రవక్తలు కారు. Prophets is a man who walks with God. ప్రవక్త దేవునితో నడిచేవాడు. All the time he is walking with God. అతను ఎల్లప్పుడూ దేవునితో నడుస్తూ ఉంటాడు. He is talking with God. దేవునితో మాట్లాడుతుంటాడు. It's a marvelous ministry. అది మహిమోన్నతమైన పరిచర్య. Then comes the ministry of an evangelist. ఆ తరువాత సువార్తికుని పరిచర్య. What is the ministry of an evangelist? ఏమిటి సువార్తికుని పరిచర్య? Isaiah 52 and verse 7. యెషయా 52:7. The evangelist will preach good news. సువార్తికుడు శుభవార్తను బోధిస్తాడు. He'll preach about peace. శాంతిని గురించి బోధిస్తాడు. He'll preach about the good things that God can give.
దేవుడిచ్చే మంచి కార్యాల గురించి బోధిస్తాడు. He'll preach about salvation. రక్షణ గురించి ఆయన బోధిస్తాడు. And finally, చివరిగా he will say, your Lord reigns. మీ ప్రభు పరిపాలన చేస్తున్నాడని చెప్తాడు. Your Lord is reigning in heaven. మీ ప్రభు పరలోకమందు పరిపాలన చేస్తున్నాడు. He is alive. ఆయన సజీవుడు. He is willing to perform miracles. ఆయన అద్భుతాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. An evangelist must perform miracles. సువార్తికుడు అద్భుతమైన క్రియలు చేయగలగాలి. That is his job. అది అతని పని. The Bible says బైబిల్ ఏం చెప్తోందంటే in Acts 21 and verse 9, అపోస్తుల కార్యం 21:9 Philip was an evangelist. ఫిలిప్పు సువార్తికుడు. Acts 13:1, అపోస్తుల కార్యం 13:1 Paul was a prophet of God. పౌలు దేవుని యొక్క ప్రవక్త అయి ఉన్నాడు. 1 Corinthians 9:5, మొదటి కొరింథీ 9:5 he was an apostle of God. ఆయన దేవుని అపోస్తలునిగా ఉన్నాడు. All right, what about the pastors, మంచిది. కాపరుల గురించి ఏమిటి? the shepherds? సంఘ కాపరులు. Hebrews 13 and verse 17 say, హెబ్రీ 13:17 మనం చూస్తే a pastor is supposed to guarantee the salvation of every member in his ఓ church. సంఘ కాపరి తన సంఘములో ఉన్న ప్రతి సభ్యుని యొక్క విశ్వాసమును నిర్ధారించవలసిన వాడు. He must tell God, అతను దేవునితో చెప్పాలి, there are 500 people in my church. నా సంఘములో 500 మంది ప్రజలు ఉన్నారు. I will bring all the 500 to heaven. నేను 500 మందిని పరలోకం తీసుకుని వస్తాను. That is the job of a pastor. సంఘ కాపరి యొక్క బాధ్యత అది. What about the teacher? ఉపదేశకుని బాధ్యత ఏమిటి? The Bible says, బైబిల్ ఏం చెప్తోంది? Acts chapter 20, అపోస్తుల కార్యం 20 verses 26 and 27. 26 నుంచి 27 వరకు చూస్తే St. Paul says, పరిశుద్ధుడైన పౌలు అంటున్నాడు, he must be able to teach the people about anything and everything concerning God. దేవునికి సంబంధించిన దేని సంగతులైనా ప్రజలకు వివరించగలగాలి, చెప్పగలగాలి. Acts 18 and verse 25. అపోస్తుల కార్యం 18:25 You find a great teacher called Apollos. అక్కడ అపోల్లోస్ అనే గొప్ప ఉపదేశకుడు ఉన్నాడు. Apollos was mighty in the scripture అపోల్లో లేఖనముల యందు ప్రావీణ్యత కలిగిన వాడు, and fervent in the Holy Spirit. పరిశుద్ధాత్మలో నిండారుగా నింపబడిన వాడు. One side the Holy Spirit, ఒకవైపున పరిశుద్ధాత్మ, another side the scriptures. మరొక వైపున లేఖన భాగము. He was explaining the scriptures through the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా లేఖనాలను వారికి వివరిస్తూ ఉన్నాడు. My dear brothers and sisters, నా ప్రియ సోదర సోదరులారా, God says, I have ordained you. దేవుడు సెలవిస్తున్నాడు, మిమ్మల్ని నియమించాను, I have given you a ministry. నేను మీకు పరిచర్య ఇచ్చాను. One of these 5 kinds of ఈ ministry. 5 పరిచర్యల్లో ఒక రకమైనది. In 2 Peter chapter 1 and verse 10, 2 పేతురు 1:10 the Bible says, బైబిల్ ఏం చెప్తోందంటే, be sure of your election and your calling. మీ ఎన్నికను మీ పిలుపును నిర్ధారించుకోనండి. Every servant of God must know what is his calling, ప్రతి దేవుని సేవకుడు తన పిలుపేమిటో తెలుసుకొని ఉండాలి. why he has been chosen by God, ఎందుకు దేవుని చేత ఏర్పరచుకొనబడ్డాడు, why he has been elected by God. ఎందుకైనా దేవుని చేత ఎన్నిక చేయబడ్డాడు. Then your ministry will be powerful. అప్పుడు మీ సేవ శక్తివంతంగా ఉంటుంది. Father, తండ్రి, I pray that you will be pleased to bless your children who are praying with me. నాతో కలిసి ప్రార్థిస్తున్న వారందరినీ కూడా దీవించుటకు మీరెంతగానో ఇష్టపడుతున్నారని నమ్ముతూ ప్రార్థన చేయుచున్నాను. I see that there are many people who have had losses after losses in their lives, Lord. నేను చూస్తున్నాను ప్రభువా, అనేక మందికి వారి జీవితాల్లో నష్టం వెంబడి నష్టం జరుగుతూ ఉన్నాయి. I see that there is a man with a skin problem crying unto you. ఒక వ్యక్తి చర్మ వ్యాధి కలిగి ఉండి నీకు మొరపెట్టే దృశ్యాన్ని నేను చూస్తూ ఉన్నాను. Lord, listen to their prayer right now. ప్రభువా, ఇప్పుడే వారి ప్రార్థన మీరు ఆలకించండి. Romeo, God touched you right now. దేవుడు ఇప్పుడే మిమ్మల్ని తాకి ఉన్నారు. Alka, God touched you right now. ఇప్పుడే దేవుడు మిమ్మల్ని తాకి ఉన్నారు. You have something in your nostrils which is blocking your breathing, but God recreates your organs right now. మీ ముక్కులో శ్వాస పీల్చుకోకుండా ఆటంకంగా ఉన్న వాటిని తొలగించి దేవుడు నూతన అవయవాన్ని నూతనంగా సృష్టిస్తూ ఉన్నారు. I see many people who have problems in their brains. వారి యొక్క మెదడులో సమస్య ఉన్న వారిని అనేక మందిని నేను చూస్తున్నాను. And God is sending back everything that you have lost. మీరు కోల్పోయిన సకలమును దేవుడు తిరిగి మరలా పంపిస్తూ ఉన్నారు. Receive the touch of God in Jesus' name. యేసు నామములో దేవుని యొక్క స్పర్శ ఇప్పుడే స్వీకరించండి. Father, తండ్రి, please lay your hands upon your children. దయచేసి మీ బిడ్డల మీద మీ చేతులను ఉంచండి. Fill them with your mighty Holy Spirit. నీ బలమైన పరిశుద్ధాత్మతో వారిని మీరు నింపండి. Let every fear leave their spirits now in Jesus' name. ఇప్పుడే యేసు నామములో ప్రతి భయము వారిలో నుంచి ఇప్పుడే విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక. Let every fear go. ప్రతి భయము వెళ్ళిపోవాలి. Let it go in Jesus' name.
యేసు నామములో అది వెళ్ళిపోవాలి. Lord, embrace them, ప్రభువా మీరు వారిని కౌగలించండి, kiss them, వారిని ముద్దెట్టుకొనండి, bless them. వారిని ఆశీర్వదించండి. In Jesus' name, యేసు నామములో Amen. ఆమేన్. నేడు జన్మదినము మరియు పెండ్లి రోజు జరుపుకుంటున్న యేసు పిలుచుచున్నాడు భాగస్థులందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుచున్నాము. ఈ వాగ్దానము ప్రకారము దేవుడు మిమ్మను దీవించునుగాక.